పూర్వం శుంభుడు నిశుంభుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు. వారిద్దరూ సోదరులు. వారు గొప్ప బలశాలులు. ఈ భూమండలాన్ని మొత్తాన్ని మేమే పాలించాలి అనే ఆలోచనలో బ్రహ్మదేవుడికి ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్నారు. వారి తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు శుంభుడు నిశుంభులు ఇద్దరూ తమకు ఈ జగత్తులో ఎవరిచే మరణం ఉండకూడదని వరం ప్రసాదించమని కోరగా బ్రహ్మ ఆ కోరికను తిరస్కరించాడు. అప్పుడు వారిద్దరూ మా ఇరువురికి ఒక స్త్రీ వల్ల మరణం ప్రసాదించమని కోరారు. అప్పుడు బ్రహ్మదేవుడు అందుకు అంగీకరించి వరము ప్రసాదించి అదృశ్యమయ్యాడు. అప్పుడు వారిద్దరూ ఒక స్త్రీ అయితే తమ బల పరాక్రమాల ముందు తమను జయించలేదని అందుచే వారు ఆ వరము కోరుకున్నామని తలిచారు. కానీ అది వారి మూర్ఖత్వం. ఈ జగత్తుని మిమ్మల్ని సృష్టించిన తల్లికి ఎంత శక్తి ఉంటుందో ఆ మూర్ఖులకు తెలియలేదు. బ్రహ్మచే వరము సాధించామని ఆ రాక్షసులు మొదట అమరావతిని జయించి, తర్వాత దండయాత్ర చేసి స్వర్గాన్ని జయించి, స్వర్గంలో ఉన్న కల్పవృక్షము కామధేనువు అన్నీ తీసుకుందామని ప్రయత్నించగా అప్పుడు నారదుడు వచ్చి, మీరు తప్పు చేస్తున్నారు, ఇవి తీసుకువెళితే మరలా తెచ్చుకుంటారు. దేవతలు కనుక వీరికి ఇవి ఎవరు ఇచ్చారో వారిని జయించాలి మీరు అన్నాడు నారదుడు. నారదుడు చెప్పిన మాటలు వారికి నమ్మశక్యం అనిపించి, ఏ మాయ వల్ల ఇవన్నీ సృష్టించబడ్డాయో ఆ మాయని జయించాలి అనుకున్నారు. వాళ్ళకి ఎంత వెతికినా ఆ మాయ కనిపించలేదు. స్వర్గము అమరావతి నుండి దేవుళ్ళు దేవతలు పారిపోయి దాక్కుండిపోయారు. అవి సొంతం చేసుకున్న శుంభని నిశుంభులు మాయ కోసం వెతికి కనిపించక పాతాళంలోని వారి రాజ్యానికి చేరుకుని హాయిగా విజయ గర్వంతో జీవిస్తున్నారు. వీరు భూలోకంలో జరిగే యజ్ఞయాగాదులు జరగకుండా ఆపివేయమని మునులను ఋషులను వేధించసాగారు. మునులు ఋషులు యజ్ఞయాగాదులు చేయటం వలన ఆ హవిసులు తీసుకున్న దేవతలు బలపడతారు కనుక మీరు యజ్ఞయాగాదులు మా అన్నగారి పేరున నా పేరు మీద యజ్ఞయాగాదులు చేయాలని, ఆ హవిసులు మాకే దక్కాలని, దేవతలకు దక్కకూడదని మేము బలపడతాము అని ఆజ్ఞ వేశారు. ఇలా కాలం గడిచిపోతూ ఉంది. దేవతలు మునులు ఋషులు అందరూ దేవిని ప్రార్థించి మహామాయ వద్దకు వెళ్ళారు. అప్పుడు నారదుడు దేవితో, తల్లి, వీరందరినీ నీవే కదా పుట్టించింది, మరి వీరికెందుకు ఇటువంటి బుద్ధి పుట్టి ఎందుకు ఈ రాక్షసులు వేధిస్తున్నారు? మేము సత్ప్రవర్తనతో ఉన్నాము, వారు ఎందుకు దుష్ప్రవర్తనతో ఉన్నారు తల్లి అని అడిగాడు నారదుడు. అమ్మవారు అప్పుడు ఇలా చెప్పారు, నారద, అదే మాయ. నేను అందరికీ ఒకే ప్రవర్తన ఇచ్చాను. ప్రతి వాడికి పుట్టుక ఒకేలా ఉంటుంది. ఒకడు బుద్ధిమంతుడు అవుతాడు, ఒకడు బుద్ధిహీనుడు అవుతాడు. బుద్ధిహీనుడు కావడానికి కారణం నేను కాదు, బుద్ధి కలిగి ఉండాలి. ఆ ఆలోచన చేయకపోవడం వలన ఇది వస్తుంది తప్ప మాయలో ఏమీ లేదు. నేను అందరికీ అన్నీ ఇచ్చాను. మీరు చెడుకి ఆకర్షితులు అవుతారు, మంచికి ఆకర్షితులు అవుతారా అనేది మీలోనే ఉంటుంది అని తల్లి చెప్పిన మాటలకు నారదుడు అందుకు అంగీకరించి, అమ్మ, నీ మాయారూపాలలో ఏదో ఒక రూపంలో ఈ శుంభుని నిశుంభులను వధించు తల్లి అని అందరూ వేడుకున్నారు. అప్పుడు అమ్మవారి నుండి ఆమె యొక్క సాత్విక శక్తి బయటకు వచ్చింది. ఆమె రావడం హంస వాహనురాలై వచ్చింది. తెల్లని వస్త్రాలు ధరించి వీణావాయిద్యం చేస్తూ అపరిమిత సాత్వికాంశ కావించబడినటువంటి సరస్వతీదేవి ఉద్భవించింది. సరస్వతీమాత వెళ్ళి హిమాలయాలో విహరిస్తూ ఉన్నది. అక్కడి నుండి నారదుడు శుంభుని నిశుంభుల వద్దకు వెళ్ళాడు. వారు నారదుణ్ణి చూసి, నారద, మీ దేవతలు దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు అని అడుగగా వారందరూ సుఖ సంతోషాలతో మహామాయ వద్ద ఉన్నారు అని చెప్పాడు నారదుడు. వారు ఎక్కడ ఉన్నది మహామాయ అని అడుగగా దేవి హిమాలయాల్లోనే ఉన్నది అని చెప్పగా వారు ఉత్సాహంతో, ఆమె స్త్రీనా, అందంగా ఉంటుందా అని అడిగారు. నారదుడు అందుకు, సౌందర్యం అంటే ఆమెదే అనగా, అంతటి సౌందర్యవతి అయితే ఈ ప్రపంచమే జయించిన మాలో ఒకరికి భార్యగా ఉండాలి కదా, ఆమె మాకు కావాలి అనగా నారదుడు, అయితే హిమాలయాలకు వెళ్ళి
మీకు అంత శక్తి ఉంటే తెచ్చుకోండి అన్నాడు. అప్పుడు వాళ్ళు వెళ్లకుండా వీరి వద్దనున్న చండముండాసురులను పిలిచి, హిమాలయాలలో మహామాయ అనే ఆవిడ ఉన్నదంట. చాలా సౌమ్యవతి సౌందర్యవతి ఆవిడ. మా ఇద్దరిలో ఒకరికి భార్యగా ఉండటానికి ఇక్కడకు తీసుకురండి అని చెప్పి పంపించారు. చండముండాసురులు హిమాలయాలకు వెళ్ళి ఎంత వెతికినా వీరికి మాత కనిపించక వీరి సైన్యాధిపతి అయినటువంటి ధూమ్రలోచనుడికి మాయాదేవిని వెతుకు, మేము విశ్రాంతి తీసుకుంటాము అని ఆదేశించారు. ధూమ్రలోచనుడు వెతుకగా మాత చక్కగా హంసవాహనంపై వీణాగానం చేస్తూ విహరిస్తూ కనిపించింది. వెంటనే దేవితో, నీకోసం చండముండాసురులు వచ్చారు. ఇక్కడి నుండి నీవు శుంభ నిశుంభుల వద్దకు వెళ్ళాలి. వారిద్దరిలో ఒకరిని నీవు భార్యవి కావాలి, రమ్మని అన్నాడు. అప్పుడు దేవి ఇలా అన్నది, ఓరి బుద్ధిహీనుడా, నేను తల్లిని ఎవరన్నా కోరుకుంటారా? తక్షణం ఇక్కడ నుండి వెళ్ళిపో అనగా ధూమ్రలోచనుడు, నేను బలవంతుణ్ణి, నేను తీసుకువెళ్ళకపోతే నాకు అవమానం అని ఎగిరి దూకి హంసను పట్టుకోపోగా అప్పటిదాకా తెల్లటి అందమైన హంస సింహమ్మలే మారి పెద్దగా గాండ్రించి వాడిని నమిలి మింగేసింది. తెల్లటి చీరతో ముద్దులొలుకుతున్న అమ్మవారు ఒక్కసారి ఎర్రటి చీరతో నిప్పులు కురుస్తున్నటువంటి కళ్ళతోటి పెద్ద ఆకారంతో కనిపించింది. ధూమ్రలోచనుడి పక్కన వచ్చిన సైన్యం ఒక్కసారిగా పరుగులు తీసి వెళ్ళి జరిగిందంతా చండాముండాసురులకు చెప్పారు. విన్న వెంటనే చండాముండాసురులు అక్కడకు వచ్చి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అప్పుడు అమ్మవారు తన చేతిలో ఉన్న శక్తి పాశమును వారిపై వదిలింది. ఆ పాశంకు ఆకలి ఎక్కువ కనుక వారందరినీ ఆ పాశం తినివేసింది. వెళ్ళిన వారి కోసం శుంభ నిశుంభులు ఎదురుచూస్తుండగా నారదుడు వారి వద్దకు వెళ్ళి, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? సౌందర్యవతిని తీసుకొస్తామన్నారుగా, వెళ్ళలేదా అని అడిగాడు. వారు, మా వాళ్ళు వెళ్ళారు, తీసుకువస్తారు అని చెప్పగా, ఇంకెక్కడి మీ వాళ్ళు? ఆమె విసిరిన పాశం ఆకలి ఆకలి అని మీ వాళ్ళందరినీ తినివేసింది అని చెప్పగా, విన్న వెంటనే తమ్ముడైనటువంటి నిశుంభుడు పాతాళలోకం నుండి కాలగమన విద్యచే హిమాలయాలకు చేరుకుని ముందు సింహాన్ని పట్టుకోవడానికి కామరూప విద్యచే తను సింహరూపం ధరించి పట్టుకోబోగా వాడు అంతమైపోయాడు. తర్వాత శుంభుడు వచ్చాడు. అప్పుడు దేవి, నేను ఎవరో తెలుసుకో, ఏ శక్తి నుండి వచ్చానో, ఏ శక్తిలో చేరతానో తెలుసుకోలేనంత వరకు నేను నీకు స్త్రీగాను, అబలగాను, వివాహం చేసుకోబోయే ఆమెగాను, కన్యగానే కనపడతాను. నీ బుద్ధికి ఆలోచనా శక్తి వస్తే తప్ప నీ ఎదురుగా ఉన్నది ఎవరో స్త్రీ కాదని, నీ తల్లి ఆమె అని తెలుస్తుంది అని దేవి అష్టాదశ భుజిగా 18 చేతులతోటి తన సింహంతో శుంభుడి మీద లంకించి వాడిని సంహరించింది. అక్కడకు దేవతలు అందరూ చేరి పూలవర్షం కురిపించారు. దేవదందువులు మోగాయి. అందరూ ప్రార్థించగా, అమ్మ ఈ విగ్రహ రూపం వదిలి సాత్విక రూపం ధరించమని ప్రార్థించగా, అష్టాదశ భుజిగా 18 చేతులతో చూడటానికే భీకరముగా ఉన్న అమ్మవారు ఒకేసారి తెల్లని హంస వాహనం మీద తెల్లని సాత్విక వస్త్రధారణతోటి సౌందర్య రూపంతో దేవతలకు కనువిందు చేసింది. అప్పుడు ఈ మహామాయ సరస్వతీ రూపాన్ని 1000 నోళ్ల పొగిడారు. ఆమె వల్ల జ్ఞానము విద్య వస్తాయని, అవిజ్ఞతతో తొలగుతుందని ప్రజలందరూ తలుచుకుని పూజించసాగారు.